లాభం చేకూర్చే పనైనా దేవుని మందిరాన్ని ఎన్నడూ నిర్లక్ష్యం చేయబాకు. ఆయన సన్నిధికి ఎన్నడూ దూరం కాగబాకు. ఆయన సహవాసాన్ని ఎన్నడూ నీవు విడిచిపెట్టబాకు. దేవా నీ మందిరం, దేవా నీ సన్నిధి, దేవా నీ ప్రభావం ఉండే చోటు, అది ఎంత కష్టమైనా, నీ ఆరోగ్యం బాగోపోయినా దేవుని మందిరానికి నీ వేగరమే పరిగెత్తుకుని నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు ప్రభు నిశ్చయంగా దేవుడు జరిగిస్తాడు. దేవుని సన్నిధికి, దేవుని బిడ్డలారా, దూరం అవుతున్నావంటే ఆశీర్వాదాలకు దూరం అయిపోతావు. దేవుని సన్నిధికి దూరం అవుతున్నావంటే కృపకు దూరం అయిపోతున్నావు. దేవుని సన్నిధికి దూరం అవుతున్నావంటే ప్రభావానికి దూరం అయిపోతున్నావు, మహిమకు దూరం అయిపోతున్నావు. అందుకని నేను చెప్పేది, ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనైనా మందిరానికి దూరం కాగబాకు.